పద్ధతిలో ఇన్ఫ్లమేషన్ తగ్గించుకొని నర్వ్ అండ్ బ్రెయిన్ హెల్త్ని బూస్ట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ సూపర్ ఫుడ్ రెసిపీ మీకోసమే. ఎందుకంటే ఇందులో విటమిన్ B6, B12 అండ్ omega-3 పుష్కలంగా ఉన్నాయి. ముందు వీడియోలో మనం ఆల్రెడీ చూపించేసాం కదా బేజాని ఎలా వాష్ చేసుకోవాలి అనేది. సో అది చూసేయండి. అండ్ 2 నిమిషాల కన్నా ఎక్కువసేపు వాటర్లో ఉంచకూడదు, అది మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆనియన్స్ వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత కాసేపు బాగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత కరివేపాకుని పచ్చిమిర్చిని వేసి ఇంకాసేపు ఫ్రై చేసుకోండి. తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకాసేపు వేయించుకోండి. డిస్క్రిప్షన్లో చూపించిన దాని ప్రకారం ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మటన్ బేజాని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం స్పైసీనెస్ యాడ్ చేయడం కోసం కొంచెం అంత మిరియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన హైదరాబాదీ మటన్ బేజా ఫ్రై రెడీ. ఈ బేజా ఫ్రైని చపాతీలో కానీ పూరితో కానీ నంచుకొని తింటే సూపర్. మీరు ఎవరితో అయితే ఈ సండే బేజా ఫ్రై చేయించుకొని తినాలనుకుంటున్నారో వాళ్ళకి వీడియో పంపండి.